సమంత గారు నిజంగా ఫైట్లు చేస్తా ఉంటే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మన రామ్ చరణ్ పెద్ద సినిమాలో ఫైట్లు చేసినట్టు చేస్తుంది బ్రో సమంత. లేదు లేదు చాలా బాగుంది, మీరు ఒకసారి చూడండి. మాస్ 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 కా బాస్ కల్ట్ నిజంగా అసలుకి కనిపించాయి. చాలా బాగుంది. అంటే మంచి ఆలోచించి తీసిరు సార్ మూవీ అయితే. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతామని అనుకోలేరు. ఎలా ఉంది నా మా ఇంటి బంగారం బ్రో? ఇప్పుడే చూసిన మా ఇంటి బంగారం. సమంత గారు నిజంగా ఫైట్లు చేస్తా ఉంటే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మన రామ్ చరణ్ పెద్ద సినిమాలో ఫైట్లు చేసినట్టు చేస్తుంది బ్రో సమంత. ఏమన్నా యాక్టింగా. ఆయన రాజు గారికి మన దండం టెంకాయ వేసి కొబ్బరికాయ కొట్టాల. ఆమెకు బంగారం చేశాడు ఆమె కెరియర్ని. అలాంటి మొగుడు ప్రతి ఒక్క అమ్మాయికి దొరకాల. ఈ కాలంలో రాజు లాంటి ఒక గొప్ప మనిషి దొరుకుతాడు ఆ సమంతకి. దేవుడు ఉన్నాడన్న. దేవుడు అన్యాయం చేశాడు అనుకున్నాము సమంత గారికి. దేవుడే కాపాడాడు ఆమె ఫ్యామిలీని. సినిమా ఎలా ఉంది తెలుసా బ్రో? లేడీ బ్రూస్లీ ఆమె. సమంత ఫైట్లు చేస్తా అంటే తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద సినిమాలు కూడా అలాంటి ఫైట్లు లేవన్న. సమంత కెరియర్లో ది బెస్ట్ మూవీ ఇది మా ఇంటి బంగారం. లేడీ బ్రూస్లీ, లేడీ పవర్ స్టారే కనిపిస్తున్నారు లోపల. ఏందన్నా అసలు ఆ పాట తస్సాదియాకి జనాలు ఊగిపోతున్నారు లోపల. అమ్మాయిలు డ్యాన్స్లు వేస్తున్నారు. అప్పుడెప్పుడో సాయి పల్లవి సాంగ్ వచ్చింది పిల్ల మెల్లగా వచ్చింది. దాని తర్వాత సమంతకు చూసాను నేను అంత ఫాలో అయ్యింది. లోపల థియేటర్లో ఏం ఎంజాయ్ చేస్తున్నారు. సమంత ఫైట్లకి ఒక మొగోళ్ళు అరిచినట్టు పెద్ద పెద్ద ఫ్యాన్ సినిమా చూసినట్టు చూస్తున్నారు లోపల. సినిమా మాత్రం చాలా బాగుంది. సమంత మనసుకి దేవుడు ఉన్నాడన్న. ఎప్పటికీ మన తెలుగు ఇండస్ట్రీలో ఆమె మంచి హీరోయిన్నే. మన ఎప్పటికీ సమంత మన తెలుగు అమ్మాయి. ఆమె మంచి మనసుకు దేవుడు ఎప్పుడు అన్యాయం. రాజుగారు మీకైతే దండం పెట్టాల. ఉన్నారు ఆమె జీవితాన్ని నాశనం చేసి పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు, కానీ సమంత మంచి మనసుకి అంత మంచిగా జరుగుతుందన్న. సినిమా మాత్రం